గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2025. 2024 ఎన్నో ఆనందాలను, కొన్ని చేదు జ్ఞాపకాలను మిగులుస్తూ వెళుతూ 2025ను మనకిస్తూ 365 రోజులు అంటే 365 అవకాశాలు ఇస్తూ వెళ్ళింది. మరి ఈ అవకాశాలను మనం ఎలా వాడుకుంటాం, మన జీవితాన్ని ఎలా మలుచుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంది. సో ఐ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ టు ఎవ్రీవన్. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. వెల్కమ్ టు న్యూస్ ఎనాలిసిస్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి నిన్న ఇయర్ ఎండ్ పార్టీ గురించి. మద్యం తాగడం మంచిది కాదు, మద్య నియంత్రణ అనేది ముఖ్యం అనేది ప్రభుత్వాలు చెప్పడం, అదేవిధంగా చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడడం అనేది మద్యానికి సంబంధించి ఉన్న లెక్కే. దాంతోపాటు డ్రగ్స్కి సంబంధించి ఈవెన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతాం, డేగ కళ్ళతో నిఘా పెడతామంటారు. కానీ మద్యం తాగడానికి మాత్రం కావాల్సిన పర్మిషన్స్ ఇస్తారు. ఈవెంట్స్కి ఇచ్చినటువంటి పర్మిషన్ లెక్క చూస్తే దిమ్మ తిరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వానికి సంబంధించో, గత ప్రభుత్వానికి సంబంధించో, పక్క రాష్ట్రానికి సంబంధించో కాదు, దేశం మొత్తం కూడా ఇయర్ బై ఇయర్ క్రమక్రమంగా ఈ ఈవెంట్ కల్చర్ పెరుగుతోంది. ముఖ్యంగా మద్యం ఏరులై పారుతోంది అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఎంతో ఉత్సాహంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు, ఆనందోత్సాహాల మధ్య ఆహ్వానం పలికారు, డౌట్ లేదు. కాకపోతే మనం ఎలా జరుపుకుంటున్నాం ఈ వేడుక, మద్య విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయి, యువత ముఖ్యంగా చెప్పాలి అనంటే ఏ విధంగా మద్యానికి సంబంధించి అలవాటు పడుతున్నారు, క్రమక్రమంగా ఈ సంఖ్య ఏ విధంగా పెరుగుతుందని మాట్లాడుకోవాలి. అయితే మద్య నియంత్రణ అనేది అసలు సాధ్యం అవుతుందా, పాసిబులా? మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు, గౌరీ శంకర్ గారు సీనియర్ జర్నలిస్ట్, పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీకు మన హెచ్ఎండి ప్రేక్షకులు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి. ఇవాళ అంటే ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు ఎటువంటి యుద్ధాలు జరగకుండా కేవలం సబ్జెక్టు పైన వెళ్దామన్న ఉద్దేశంతోనే జర్నలిస్టులను, ప్రముఖ విశ్లేషకులతో మాత్రం ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఇయర్ కల్చర్ మనం చూస్తూ ఉన్నాం, ఎంత విస్తృతి పెరుగుతోంది, ఈవెంట్స్ ఎలా పెరుగుతున్నాయి. తాగండి, ఫైన్ కట్టండి, తాగండి, ఊగండి, కాకపోతే మద్య నియంత్రణ చేస్తాం, కంట్రోల్లో ఉండండి, హెచ్చరికలు ఇచ్చే వాటికి, అనుమతి ఇచ్చే వాటికి ఏమైనా సంబంధం కనిపిస్తోందా? మీ ఒపీనియన్ చెప్పండి. జ్యోత్స్న గారు, మీకు అట్లాగే ఏమైనా సీనియర్ విశ్లేషకులు గురువు గారు, మాకు పెంటపాటి పుల్లారావు గారు, అట్లాగే చాలా సీనియర్ మిత్రులు గౌరీశంకర్ గారు, అట్లాగే హెచ్ఎండి ప్రేక్షకులకు నమస్కారం. మంచి టాపిక్ తీసుకున్నారు ఇవాళ. ఎందుకంటే మద్య నియంత్రణ, మద్య నిషేధం నిజంగా చెప్పాలంటే ఇది పెద్ద ఆదర్శము జ్యోత్స్న గారు. అంటే మీరు అన్నది కరెక్టే. యువత గతంలో మా చిన్నప్పుడు మా బాబు కూడా రోజుకు 5 మన డబ్బాల సిగరెట్లు తాగేవాళ్ళు, 50-60 తాగేవాడు, చార్మినార్ సిగరెట్. మెల్లగా మానుకున్నాడు, మా కోసం మానుకున్నాడు. పిల్లలు చెడిపోతారని చెప్పి తన అలవాటును మార్చుకున్నాడు. ఆనాడు సిగరెట్ తాగడం చాలా ఫ్యాషన్ జ్యోత్స్న గారు. ఇవాళ సిగరెట్ కంటే మద్యము, సిగరెట్లు ఇద్దరు కూడా. అంటే నేను ఆడవాళ్ళు అవమానించడం కాదు, కానీ ఇది జెండర్ కూడా చనిపోయి, అది జెండర్ మన గీతలు కూడా పోయినాయి. అంటే వాళ్ళు తాగుతా కరెక్ట్, వీళ్ళు తాగుతా కరెక్ట్ కాదని ఒకప్పుడు తాగే వాళ్ళు కాదు, వీళ్ళు కూడా ఎంటర్ అయ్యారనేది మీ ఉద్దేశం. మనం అక్కడ చాలా బ్యాలెన్స్ గా కొన్ని సామెతలు పట్టేటప్పుడు కానీ, కొందరు మాట్లాడేటప్పుడు కానీ జెండర్ ఈక్వేషన్ సరిగ్గా ఉన్నప్పుడు మనం వాటిని పాటించాలని. అంటే ఎవరి తప్పే, వాడు తాగుతారని మేము తాగుతాం అనేది ఇద్దరు, అంటే జెండర్ వివక్ష లేకుండా అందరు తాగుతున్నారు. రెండోది అంటే గతంలో మన సిగరెట్ తాగడం ఫ్యాషన్, రింగులు పొగ తీయడం, చాలా పెద్ద ఎత్తున సినిమా చూపెడుతూ కూడా సిగరెట్ తాగడం ఫ్యాషన్ గా చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడేమైందంటే అది పోయింది. మద్యం అనేది ఇప్పుడు చాలా ఫ్యాషన్ గా మారింది. మద్యం కంటే మీరు మన టాపిక్ లో ఇంకో కొంచెం దాటిపోతే మాదక ద్రవ్యాలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపెడుతున్నాయి జ్యోత్స్న గారు. అంటే ఇవాళ మద్యం దాటిపోయినాం. నిజంగా నేను ఈ మధ్య మేము లయన్స్ క్విస్ట్ అని మేము ఒక ప్రోగ్రామ్ తీసుకొని స్కూల్ తిరుగుతుంటాం. స్కూళ్ళల్లో మాకు ఆ పాఠంలో మేము లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి పాఠం ఉంది. దానిలో మాదక ద్రవ్యాలు స్కూల్ పిల్లల మీద ప్రభావం ఉంది. నేను చాలా వరకు గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామాలలో నేను దాన్ని కంట్రోల్ చేస్తున్నా. అది చెప్తే మనకు చిన్నప్పుడు చందమామ కథ చదువుకునేవాడు వాళ్ళం. ఎందుకంటే యువరాజును ఉత్తరం దిక్కు వెళ్ళొద్దు అంటే ఉత్తరం దిక్కే వెళ్ళేవాడు, కానీ వద్దంటే
అసలు మాదక ద్రవ్యాలు ఉన్నాయని వాళ్ళు పరిచయం చేయడం అవసరమా అనే దాన్ని కూడా నేను కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చేస్తే దాన్ని ఏమితో చూద్దాం మజా అని తాగుతారు కదా. మీరు చూడండి, ఫస్ట్ సిగరెట్ అట్లా అలవాటు అవుతుంది, అట్లాగే మనకు మద్యం అట్లా అలవాటు అవుతుంది, అట్లాగే మాదక ద్రవ్యాలు కూడా అట్లా అలవాటు అవుతుంది. అంటే వద్దు అంటే అలవాటు అవుతుంది అంటున్నారా? వద్దు అంటే కాదు, దాని గురించి తెలుసుకుందామని ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు వద్దు అంటే అలవాటు కాదు, కొన్నిసార్లు మనకు చెప్పకపోతే మాదక ద్రవ్యాల గురించి ముఖ్యంగా తాగుడును సిగరెట్ ఎట్లాంటి ఉన్నాయి, కానీ కొన్నింటికి అట్లా ఉన్నాయి. రెండోది ఏంటంటే మద్య నియంత్రణ నిషేధం, మద్యం పెద్ద గీత ఉన్నది. చాలా మంది ఆదర్శం మద్య నియంత్రణగా మద్య నిషేధం చేయాలి, తీసేయాలంటారు. తీసేస్తే ఏమైంది, గతంలో పుల్లారావు గారికి బాగా తెలుసు, గౌరీశంకర్ గారికి బాగా తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మస్తు నిషేధించారు మద్యాన్ని. ఏమైంది, మరింత పెరిగింది, అక్రమ వ్యాపారం పెరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు నిషేధించారు, ఏమైంది, పక్క రాష్ట్రం వెళ్ళి తాగొచ్చాం. గుజరాత్ లో ఇప్పుడు నిషేధం ఉంది, నిషేధంగా నియంత్రణ ఉన్నది, చాలా వరకు సాధ్యం అవుతుంది. కానీ ఎక్కడ నిషేధం విధిస్తారో అక్కడ అక్రమ వ్యాపారాలు సాగుతాయి. పాకిస్తాన్, ఇండియాలో నిషేధిస్తే పాకిస్తాన్ పోయి తాగి వస్తారు, వీసా తీసుకుని ఎక్కడికైనా పోయి తాగి వస్తారు. కానీ నిషేధం పరిష్కారం కాదు, నియంత్రణ పరిష్కారం అంటున్నారు. నియంత్రణలో ప్రధానంగా ఆదాయ వనరుగా ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా ఈ మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తున్నాయి. ఇవాళ చూడండి, మొత్తము ప్రధాన ప్రభుత్వానికి జిఎస్టీ వచ్చిన తర్వాత మల్టిపుల్ ట్యాక్సెస్ పోయినాయి, కానీ చాలా వరకు మద్యము, రిజిస్ట్రేషన్లు, ఇంధనాలే కదా ఇప్పుడు మొత్తం ఆదాయ వనరు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలకు. కనుక ఆదాయ వనరు విడిచిపెట్టుకోరు. కానీ నేనేమంటున్నానంటే నియంత్రణ చేస్తే బెల్ట్ షాపులు, మీరు అనేది స్పష్టంగా బెల్ట్ షాపులు నియంత్రించి దొరకడం తక్కువ చేస్తే, అవైలబిలిటీ తక్కువ చేస్తే మద్యం ధరడం తక్కువ అవుతుంది. ఉదాహరణకు మనం చిన్నపిల్లలు వేసుకొని రోడ్డు ఎప్పుడు పోతున్నాం, అంగట్లో పోయినప్పుడు వాళ్ళకు ఏది కనపడేది, చాక్లెట్ కనపడేది చాక్లెట్ కొనియమంటారు, మన ఏది కనపడితే అది కొనియమంటారు కదా, కనపడితే కొనియమంటారు. ఇవట్లా ఊళ్ళో బెల్ట్ షాపుల వల్ల మద్యం వినియోగం పెరిగింది అంటున్నారు. ఇప్పుడు మీరు బార్ షాప్, ఒక వైన్ షాప్ కి వెళ్ళి వాడు ఉద్దరి ఇవ్వండి ఇయ్యడు, అరువు ఇవ్వండి ఇయ్యడు. కానీ అదే ఊళ్ళో ఉన్న బెల్ట్ షాప్ అయితే వాడు చెంబు తాకట్టు పెట్టుకొని కూడా ఇస్తారు, ఖాతా రాసుకుంటాడు. అక్కడ వస్తుంది సార్. అది చాలా ఉద్యమం రోషమ్మ గారు ప్రారంభించిన కొండేపిలో, ప్రకాశం జిల్లాలో మేము ఒక అధ్యయనం చేసినాం. కొండేపిలో, ప్రకాశం జిల్లా కొండేపి మండల కేంద్రంలో ఆడవాళ్ళందరూ తిరగబడి మగవాడికి వెంబడి కొడవలు పట్టుకొని వెంబడి ఆ మద్యం షాప్ బంద్ చేయాలని, బెల్ట్ షాపులు బంద్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ సంవత్సరం ఆదాయం అంతా వీళ్ళు తాగేస్తున్నారు, వీళ్ళ కష్టం కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అందుకనే వాడు తాగి వచ్చి ఇంట్లో పడుకుంటే సమస్య కాదు, తాగి వచ్చి ఆడవాడి మీద హింస పెరిగింది. మొత్తం చూడండి, మద్యం వల్ల అయితే గృహ హింస పెరిగింది, యాక్సిడెంట్ పెరుగుతున్నాయి. నేను చూస్తే నేను ఇప్పుడు రేపు పొద్దున లెక్కలు వస్తాయి మనకి, ఇప్పుడు ఇంకా వార్తలు రాలేదు, కొద్దిగా అర్ధరాత్రి ఎంతమంది చచ్చిపోయినా అనేది, యాక్సిడెంట్లు అవుతున్నాయి, పుణ్యానికి ప్రాణాలు పోతున్నాయి. ఒక రకంగా చెప్పండి, మానవ బాంబులుగా వీళ్ళు మారుతున్నారు. కనుక ప్రభుత్వాలు మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే మద్యాన్ని ఎంత వరకు నియంత్రించగలుగుతాం, నిషేధం సాధ్యం కాదు. అందుకని ఒక్క మాట చెప్పి ముగిస్తాను. సుప్రీంకోర్టు ఒక మంచి మాట గతంలో 60s లో, ఏదైనా మానవ బలహీనతలు కొన్ని ఉన్నాయి, మానవ బలహీనతలలో వ్యభిచారము, తాగుడు, మనకు ఏదైతే పేకాటాన్ని, జూదము, ఇట్లాంటి వాటిని నిషేధించి ఆపలేము, నియంత్రించాలి అని సుప్రీంకోర్టు 60 ఏళ్ళు తీర్పిచ్చింది. దాన్ని మనం పాటించాలి. మన ప్రభుత్వాలు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడకుండా దీన్ని ఒక రకంగా చెప్పాలంటే తగ్గించే ప్రయత్నం చేయాలి. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కాదు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ప్రొహిబిషన్ ఎక్కడ అయిపోయింది, అవినీతి నిరోధక శాఖ అంటే అవి తీసేస్తే నీతి నిరోధక శాఖ అయిపోయింది అన్నట్టు అట్లా. ఓకే, ఒకసారి గౌరీశంకర్ గారు మీరు చెప్పండి. తాగడము ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయినట్టు అనిపిస్తోంది, టోటల్గా కల్చరే మారిపోయిన సీన్ కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఏదైనా ఈవెంట్ జరిగినా ఏం జరిగినా కూడా ఆటలు పాటలు ఎంటర్టైన్మెంట్తో పాటు మందు కంపల్సరీ అనేది మాత్రం అక్కడ క్లియర్గా, అంటే ఇప్పుడు వచ్చినటువంటి యువత అనంటే మేబీ వాళ్ళ కోపం రావచ్చేమో, కాకపోతే సీన్ అంతా మారిపోతుంది, కాలేజ్ నుంచి అది వస్తుంది, అది ఎక్స్ట్రీమ్ అయిపోయినప్పుడు డ్రగ్స్ తీసుకోవడానికి కూడా దారితీస్తోంది అనిపిస్తోంది. మీరేమంటారు? ఇది సోషల్ స్టేటస్ లాగా డెవలప్ అవుతుందమ్మా. ఎట్లా ఉంటే ఒకప్పుడు అంటే మన తెలంగాణ కల్చర్లు కానీ ఆంధ్ర కల్చర్లు తాగుడు ఉండేది, ఫెస్టివల్స్ లో తాగేవాళ్ళు ఎక్కువ. అప్పుడు తెలంగాణ అంటే మన కళ్ళు తాగేవాళ్ళు ఎక్కువ, కళ్ళు ఉండేది. మన ఈ నార్త్ ఇండియన్స్ గిట్ట ఉంటాడు బంగు గిట్ట తాగేది, వాళ్ళు హోలీ ఫెస్టివల్ లో బంగు కలుపుకొని ఒక చిన్న స్పూన్ వేసుకొని తాగేది, టు ఎంజాయ్ కదా. ఎప్పుడైతే మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో 1991 లో, రెండు వచ్చాయి. ఒక ఎకనామిక్ రిఫార్మ్స్ తోటి మనకి ఎఫ్డిఐ పెరిగింది, మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, మనకు కొత్త ఐటమ్స్ అన్ని ఇక్కడ ఇండియాకి వచ్చేసాయి. దాంతో పాటు ఈ కల్చర్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యింది మనకి. ఈ బార్స్ అండ్ రెస్టారెంట్స్, ఈ పిజ్జాలు, ఈ కల్చర్, వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది. అక్కడ వేరే వెస్టర్న్ లేనేమో వాళ్ళకు చాలా అయిపోయి ఏమో ఈ తాగుడు కూడా బంద్ చేయాలి, ఈ లంగ దగ్గర మనకి ఎందుకు అని వాళ్ళు అనుకుంటే,
మన దగ్గర ఆ కల్చర్ అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఓ సోషల్ స్టేటస్ గా డెవలప్ చేశారు. నువ్వు తాగకపోతే అసలు వాడు ఆ కంపెనీ ఉంటుంది, కంపెనీలు కూడా తిరగలేవారు, అట్లా ఆ పరిస్థితి తీసుకొచ్చారు. దాంతో ఏమైందంటే బాయ్స్ కానీ ఇంకోటి ఎప్పుడైతే ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాక మనకు ఐటీ పెరిగిందో బాయ్స్ గర్ల్స్ వేరే వారిని పనిచేసేది. అప్పుడు ఒకప్పుడు మనకి లిమిటెడ్ గా గర్ల్స్ పనిచేస్తే చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు వాళ్ళు కూడా పనిచేస్తా ఉన్నారు. అండ్ సేమ్ థింగ్ వాళ్ళు కూడా ఏంటంటే బాయ్స్ మనం తాగుతున్నాం, మనం ఎందుకు తాగకూడదు అని వాళ్ళు కూడా కొంతమంది గర్ల్స్ తాగుడు స్టార్ట్ చేశారు. సిగరెట్ తాగుడు చూస్తూ ఉంటాము, కానీ అసలు ఫ్యామిలీస్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఏమనంటే రెబెల్ అయి ఉంటాము, ఫ్యామిలీస్ లేకుండా ఫ్యామిలీస్ వదిలేసి వెళ్ళిపోవటము, అలా చాలా కేసెస్ జరుగుతా ఉంది. ఈ మధ్య కాలంలో ఇండివిజువాలిటీ కూడా చాలా పెరిగిపోయింది. ఏదైనా మాట అంటే ఉండకపోవడం, వెళ్ళిపోవడం. వాళ్ళే డిఫరెంట్, దే వాంట్ టు లీడ్ ఇండిపెండెంట్ లైఫ్, యూ డోంట్ నో అంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అన్నారంటే డాడీ అంటే పాతకాల వాళ్ళు మీకు తెలియదు, ఇప్పుడు ఆ కల్చర్ లేదు డాడీ అని. బ్రాండెడ్ ఒకటి, ఇప్పుడు మనకి 1991 తర్వాత కదా ఇవన్నీ హై బ్రాండెడ్ మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్, చెప్పులు, ఈ డ్రెస్సెస్. ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, ఇల్లు కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా అని ఇన్వెస్ట్మెంట్ ఉండేది. ఇప్పుడు అది పోయింది కల్చర్. అది ఇప్పుడు అంతా ఏంటంటే బిట్కాయిన్ అది రకరకాల వచ్చినాయి. ఇప్పుడు మెయిన్ డ్రెస్సెస్ మీద, మొబైల్స్ మీద, ఒక్కొక్క మొబైల్ ₹1,00,000, ₹1,50,000 మొబైల్, బ్యాగ్స్, ఆ స్టేటస్ సింబల్ అయిపోయింది. మీరు చూడండి, మీరు ఈవెన్ మీడియాలో కూడా మనం కవర్ చేసేది ఏంటి, ఫలానా హీరోయిన్ ఫలానా బ్యాగ్ కట్టుకుని 2.5 లక్షలు పెట్టుకుని బ్యాగ్ తీసుకుని వెళ్తుంది అని ఉంది. ఆమె చెప్పాలని ఉంది. డ్రెస్ రేట్ కూడా పెడతారు. అది ఎట్లా దొరుకుతుందో మీడియా రిపోర్ట్. నేను కూడా జర్నలిస్ట్ ని, కానీ నేను ఎవరు ఇప్పటికే ఏ హీరోయిన్ వెళ్ళి అడగలే మీ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది అని. కానీ ఇది వాళ్ళే మార్కెట్ చేసుకుంటారా యాక్టర్స్ తెలియదు. కానీ ఏంటంటే మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ చాలా చేంజెస్ వచ్చేసాయి. మనకి వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది, ఇండియన్ కల్చర్ చాలా ఎఫెక్ట్ అయింది. ఇంకోటి మార్కెటింగ్ అయిపోయింది. ఏ ఫెస్టివల్ అయినా బతుకమ్మ ఒకటి మార్కెటింగ్ చేస్తా ఉన్నారు. బ్యానర్స్, పోస్టర్స్, హాల్స్, తాగుడు, తినుడు, డాన్స్, మళ్ళీ అదుకండి. ప్రతి ఫెస్టివల్ మార్కెటింగ్ అయిపోయింది. అసలు ఎట్లాంటి ఒక సొసైటీ ఒక మార్కెట్ లాగా తయారు చేశారు, కమాడిటీ లాగా అయిపోయింది. జస్ట్ సెల్ సర్వైవ్ కావాలంటే వాళ్ళతో పాటు వెళ్ళాలి. లేదంటే ఇంట్లో చేసుకునేటువంటి పండుగలు కూడా గ్రూప్ గ్యాదరింగ్ లానే, ఈవెంట్స్ లానే కనిపిస్తున్నాయి ఇప్పుడు నవడేస్. అంతే అన్న. ఇప్పుడు ఏమంటే మనకు గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసింది. గేటెడ్ కమ్యూనిటీ అయితే ప్రతి ఒక్క దగ్గర 1,000 రూపీస్ 15,000 వసూలు చేసుకోవాలి. వీ షుడ్ హ్యావ్ కల్చర్. దానికి మార్కెటింగ్ కోసం వాళ్ళు కొంచెం ఎవరైనా ఫ్రీగా ఏమైనా సప్లై చేశాడు, వాళ్ళు నేను బ్యానర్ పెట్టుకుంటాను సార్, నా మార్కెట్ చేసుకుంటాను. ఇలాగా దేర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్స్. ఎట్లా గుడ్ ఏంటి అంటే మనకి ఎకనామిక్ కొత్త టెక్నాలజీ మనకి ఇండియాకి వచ్చేసాయి. కానీ బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటంటే మన కల్చర్ బాగాలేకపోతుంది. కల్చర్ టేకెన్ వెరీ బ్యాడ్లీ హిట్ అండి. కల్చర్ మాత్రం తేలిపోలేదు. సెకండ్ గవర్నమెంట్స్ కూడా ఏంటంటే ఒకప్పుడు లిక్కర్ మీద 1,000-2,000 కోట్లు వచ్చేది, ఆదాయం ఉండేది, వెరీ లిమిటెడ్. ఇప్పుడు లిక్కర్ మీద సేల్స్ పెంచేశారు వాళ్ళు. లిక్కర్ సేల్స్ ఎట్లా 30,000 కోట్లు 40,000 కోట్లు వచ్చేసింది. గవర్నమెంట్ ఈస్ నౌ డిపెండెంట్ ఆన్ లిక్కర్ సేల్స్. న్యూ ఇయర్ వస్తుందంటే అది ఏ గవర్నమెంట్ అయినా కూడా ఏర్పాట్లు ముందు వాళ్లే చేసుకుంటారు. ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, స్టాక్స్ అందుకోవాలి. గల్లీ గల్లీకి లిక్కర్ షాప్స్ అయిపోయింది, ఆన్లైన్ లిక్కర్ అయిపోయింది, ఆన్లైన్ సప్లైస్ అయిపోయింది. కాబట్టి ఎట్లా అయిపోయిందంటే అది సమ్వేర్ మనకి యుఎస్ లో కూడా చూసాం ఇదే కల్చర్ ఉండే ఒకప్పుడు. వాళ్ళైతే విసుకొచ్చేసి ఇవన్నీ వద్దు, వాళ్ళు వచ్చి ఇక్కడ మన భారతదేశంలో వచ్చి మన వారణాసి వచ్చి పూజలు పురస్కారాలు చాలా బాగున్నాయి, ఇది మంచిగా ఉంది, మీ ఫ్యామిలీ అంతా కలిసి కట్టి ఉన్నాడు. మన ఫ్యామిలీ వీరుగా ఫ్యామిలీస్ డివైడ్ అయిపోతా ఉన్నట్లు, భార్య భర్తలు కొంటేనే తగాదాలు వచ్చేస్తా ఉన్నాయి. అక్కడ యుఎస్ దే ఆర్ ట్రైంగ్ టు అడాప్ట్ ఇండియన్ కల్చర్. మన ఇండియన్ కల్చర్ ఫ్యామిలీ యూనిటీగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటుంటే, ఇప్పుడు మన వాళ్ళు వెస్టర్న్ కల్చర్, పాత వెస్టర్న్ కల్చర్ తీసుకొని మనం డివైడ్ అయిపోయి ఫ్యామిలీస్ అమ్మాయి ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినాయి, ఎక్కడైనా జాబ్ వచ్చినా వెళ్ళే అమ్మాయి అక్కడే ఉంటది. మ్యారేజ్ కూడా చేంజ్ అయిపోయి. ఒకప్పుడు 18 years 19 years 20 years లోపల మ్యారేజెస్ ఉంటుండే. ఇప్పుడు పోయింది అది 30 years అయినా మ్యారేజ్ అసలు చేసుకొని అంటున్నారు కొంతమంది. అయితే ఏం చేశారు, నా బతుకు నేను బతుకుతా, ఎందుకు ఊరికే హాస్పిటల్ తలకన్నా పెందుకు అనుకోని, అది ఆ కల్చర్ వచ్చింది. రెడ్డన్న గారు మాజీ పోలీస్ అధికారి కూడా మన డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. ఓకే అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. పుల్లారావు సార్, మీరేమనుకుంటున్నారు? అంటే ఇంతగా అంటే కల్చర్ ఒకటి మారడము, ట్రెండ్గా మారడం, ఇవన్నీ ఒకటైతే అసలు మద్య నియంత్రణ కావచ్చు,
అది పాసిబుల్ అవుతుందా? కేవలం ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం రాష్ట్రం మందుబాబుల రాష్ట్రంగా అయిందనే స్టేట్మెంట్లు అవి చూస్తూనే ఉంటాం. ఇస్ ఇట్ పాసిబుల్ మద్య నియంత్రణ అనేది సాధ్యమవుతుందా ఇప్పుడున్న రోజుల్లో? అండ్ కొత్త ట్రెండ్ ఏంటంటే పిల్లలే తయారయ్యారు ఎక్కువగా పెద్దల కన్నా. తప్పకుండా ఎందుకు చాలా ఇది మెయిన్ థింగ్ ఏమిటంటే మన ఎలీట్ ఏం చేస్తున్నారు, ఉన్నత తరగతులు ఏం చేస్తున్నారు, వాళ్ళు టాప్ పీపుల్ ఏం చేస్తున్నారు, వాళ్ళని ఫాలో అవుతారు జనరల్గా పీపుల్. మనం ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పపోయినా ఎలీట్ అనేది ఉన్నది ప్రతి సమాజంలో, ప్రతి రాష్ట్రంలో. మన ఎలీట్ ఎవరు? ధనవంతులు, సినిమా స్టార్లు, పెద్ద ఆఫీసర్లు, పెద్ద పాలిటీషియన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని చూసి మనం అందరం ఫాలో అవుతాం. ఒక పెద్ద స్టార్ ఏం చేస్తున్నాడు, ఒక పెద్ద పాలిటీషియన్స్ పిల్లలు ఏం చేస్తున్నారు, బిలియనర్స్ పిల్లలు. సో అది కన్జంప్షన్కి ఏం చేసుకున్నా వాళ్ళని చూసి చేస్తాం. మనకి బ్రాండ్ షూస్ కావాలి, బ్రాండ్ బ్యాగ్స్ కావాలి. ఒక హ్యాండ్ బ్యాగ్ 50 లక్షల హ్యాండ్ బ్యాగ్ వేసుకుని పాలిటీషియన్స్ పిల్లలు తిరుగుతున్నారు. కొంతమంది ఎంపీస్ కూడా అలాంటి తిరుగుతున్నారు. ప్రైవేట్ లైఫ్స్ ఎలా ఉన్నాయి, అది పెద్ద విషయం కాదు. ఒకనప్పుడు ఓపియంతో చైనాని మట్టుబెట్టేసిన బ్రిటిష్ గవర్నమెంట్, మీకు తెలుసు కదా. బీహార్లో ఓపియం పండించి తీసుకెళ్లి చైనాలో ఎక్కించింది. చైనా బ్రిటన్ యుద్ధం చేశారు 200 సంవత్సరాల క్రితం. దేని మీద అంటే ఓపియం అమ్ముకోవటానికి పర్మిషన్ ఇవ్వకపోతే ఓపియం ఎక్కించారు చైనా. మావోసేతుంగ్ వచ్చాక తీశారు. ఓపియం ఎవరు అమ్ముతున్నారో షూట్ చేసేవారు, కాల్చేసేవారు, ఫినిష్ చేసేవారు, అయిపోయింది. ఇది ఓపియం కంటే పెద్ద అడిక్షన్ కాదు లిక్కర్. మనకి లిక్కర్ కానటేషన్ ఏంటంటే భారతదేశంలో అదొక స్టైల్, ఎలీట్, అది ఒక సోషల్ మొబిలిటీ కోసం. ఏం తాగుతున్నావు, ఏం చేస్తావు, ఏం పెడతావు, ఎలా ఉన్నది, ఇంతాగా ఇట్లాగా, అది పెద్ద కంట్రోల్ చేయడం కష్టం అంటే నేను అనుకోవట్లేదు. కానీ మన ఎలీట్ భారతదేశంలో వాళ్ళకి ఉన్న పవర్, చాలా పవర్ ఉన్నది ఎలీట్ అనేది. ఆ ఎలీట్ వాళ్ళని పట్టుకుని వాళ్ళతో చేసి లేకపోతే తీసుకొస్తే పెద్ద ఇది ఒక హ్యాబిట్ వదిలేయటం కాదు. ఎంతమంది వెజిటేరియన్స్ అవ్వారు, ఎంతమంది హార్ట్ గురించి మీట్ తగ్గించారు, ఎంతమంది వాకింగ్ చేస్తున్నారు. 50 సంవత్సరాల క్రితం ఎంతమంది వాకింగ్ చేసేవారా? ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేస్తున్నారు. కాబట్టి ఇది పెద్ద విశేషం కాదు. లిక్కర్ అనేది ఒక్కోసారి ఓపియం లిక్కర్ అన్హ్యాపీ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు టు ఫర్గెట్ ఇట్, అది చాలా మార్జినల్. నా వ్యూ ఏంటంటే ఇవాళ చైనా, జపాన్ ఉన్నారు ప్రపంచంలో టాప్ 10 దేశాల్లో. చైనా, కొరియా, జపాన్. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. సూటు బూట్ వేసుకుని తిరిగిన ఆడవాళ్ళు మగవాళ్ళు యూరోపియన్స్ లాగా బట్టలు వేసుకున్నా వాళ్ళ మెయిన్ డిఎన్ఏ ఏమిటంటే వాళ్ళ లాంగ్వేజ్ వదలలేదు. మెడిసిన్ ఏంటి, స్పేస్ సైన్స్ ఏమిటి, కంప్యూటర్ చిప్స్ గురించి ఏంటి, అంతా చైనీస్ లాంగ్వేజ్లో ఉన్నది. అందువల్ల మన ఎలీట్ మనకి సేవ చేయట్లేదు. ఎలీట్ అంటే ఎవరైనా కనపడే, అందరూ మనకి ఎవరైతే ఎక్కువ కనపడుతున్నారో మీడియాలో, ఎవరైతే ఎక్కువ అథారిటీ చేస్తున్నారో వాళ్ళ ఉన్న రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫెయిల్ అయిపోయాయి. ఇది పెద్ద దాకా ఫ్రెండ్స్ రామ్మోహన్ రావు గారు చెప్పింది, గౌరీశంకర్ గారు చెప్పింది విన్నాను, మీరన్న మాటలు కూడా విన్నా. ఇదేదో గవర్నమెంట్ ట్యాక్సెస్ వేస్తే స్టింగ్ ట్యాక్సెస్, పాపాల్ పన్నులు అంటే టొబాకో మీద, లిక్కర్ మీద వేస్తే ఆగేది కాదు. ఈ ఫీలింగ్ రావాలి. ఎలా రావాలంటే ఆ మూమెంట్ రావాలి. ఇది లిక్కర్ అనేది తగ్గాలి అని ఎలీట్ మొదలు పెట్టమనండి, ఆటోమేటిక్ గా ఇంపాక్ట్ వస్తుంది. ఎక్కడ వెళ్ళలేదే. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆదాయ వనరుగానే చూసి, అంటే ఏ ఈవెంట్స్ వచ్చినా, ఏ అంటే సెలబ్రేషన్స్ అయిన టైంలో ముఖ్యంగా ఈ ఈక్వేషన్స్ తోనే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఈ ప్రస్తుత ప్రభుత్వం అనే, గత ప్రభుత్వం అనే చెప్పట్లేదు, బట్ దేశం మొత్తం అది వాళ్ళ చేతకాంతనం అని చెప్తున్నా. చేతకాంతనం, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ చేతకాంతనం అని చెప్తున్నా. అలాగేదో ఆ పన్నులతో నడుపుదాం అనుకున్నది వాళ్ళ చేతకాంతనం. రెవెన్యూ తెచ్చుకోవాలంటే ఎన్నో విధాలుగా రెవెన్యూ తెచ్చుకోవచ్చు. రెవెన్యూ కోసం ఏదో 5,000 కోట్లు, 20,000 కోట్లు, 15,000 కోట్లు సంవత్సరానికి వస్తుంది అని చేయడం అది చేతకాంతనం. అదే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ఆఫీసర్లు, బడ్జెట్ రాసేవాడు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, మన వాళ్ళు అన్నీ తెలుసు అనుకుంటాం. అది కరెక్ట్ కాదు, చేతకాంతనం. ఈ పర్మిషన్స్ ఇవ్వడం చూస్తే కూడా ఒక్కొక్క ఏరియాకి, ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ తీసుకున్నాం అనుకోండి, 100 ఈవెంట్స్ న్యూ ఇయర్కి
వందల ఈవెంట్స్, అన్ని పర్మిషన్స్. మీరు తాగండి, తాగిన తర్వాత డ్రైవ్ మాత్రం చేయొద్దు, ఫైన్ వేస్తాం, కావాలంటే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం. అది పోలీస్ అథారిటీస్ ఏం చేస్తారు? పోలీస్ డీజీపీ ఏం చేయగలరు? ఆ తాగటానికి ఆగండి అని చెప్పలేదు కదా. అతను ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోగలరు. అవును, ప్రివెంటివ్ యాక్షన్ అంతే కదా. అతను లిక్కర్ బ్యాన్ చేస్తే సీక్రెట్ గా తాగుతారు. నేను చెప్పిన పాయింట్ మీ ముందర తీసుకొచ్చింది ఏంటంటే, సామాజికంగా మనం ఎన్నో చెప్తాం, మన కులాలకి ఇచ్చేయాలి, మతాలకి ఇచ్చేయాలి. న్యూస్ పేపర్లో 50% న్యూస్, టీవీలో 50% న్యూస్ ఇదే కదా. అవును, మనకి ఏం హక్కులు వస్తాయి, మనకి ఏం రిజర్వేషన్లు వస్తాయి, ఇంతే కదా మనకు వచ్చేది. అందువల్ల ఆ చేంజ్ లిక్కర్ మీద ఫోకస్ అవుతే కంట్రోల్ అవుతుంది. ఇది చైనా ఓపియం గ్రిప్ లో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రిటిష్ చేశారు. ఎలా బయటకు వచ్చింది? ఇలా ఓపియం గ్రిప్ లో. మీరు హిస్టరీ చదవండి. ఓపియం వార్స్ జరిగినాయి. అవును, బ్రిటన్ ఇక్కడ భారతదేశంలో ఓపియం తయారు చేసి, ఓపియం పెంచి అక్కడికి తీసుకెళ్లి అమ్మటం, అది పెద్ద ఉద్యోగం, పెద్ద వ్యాపారం చేశారు బ్రిటిష్ యూరోపియన్ దేశాలు. సో ఇది నేను పెద్ద అది మీరు అన్న ఈవెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మైండ్ సెట్ ఏమిటి? మీకు ఎవరైనా ఈవేళ మన పాపులర్ ఫిల్మ్ స్టార్స్ హిందీ అవునాయి, తెలుగు అవునాయి, డోంట్ టేక్ లిక్కర్ అన్నాడా? నేను తాగనని బయటకు వచ్చాడా ఎవరైనా? రాలేదే. ఈవేళ ఇంకా చెప్పాలంటే వెస్టర్న్ స్టార్స్ ఎంతో మంది బయటకు వచ్చి చెప్తున్నారు వాళ్ళ లైఫ్, వాళ్ళ సింపుల్ ఫుడ్, నో డ్రింక్. ఇవన్నీ వెస్టర్న్ స్టార్స్, టాప్ స్టార్స్ మనం ఎక్కడ వరకు పరిమితం అయ్యారంటే, ఒక సినిమా తీసినప్పుడు ముందు ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని, సిగరెట్ అంతే చెప్తారు, కానీ లైఫ్ స్టైల్ ప్రకారం అయితే బయటకు వచ్చి చెప్తారు. వాళ్ళు తాగరు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు సిగరెట్లు తీసుకోరు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టరు. ఎంత పెద్ద స్టార్ అయినా ఇతరులతో ఖర్చు పెట్టిస్తారు. స్టింజీ హీరోలు అందరికి తెలుసు. స్టింజీ ఎవరో ఎక్కడో ఎంజీఆర్ లాంటి ఉంటారు, మిగతా ఖర్చు పెట్టరు. మీరు ఖర్చు పెట్టండి అంటారు, మీరు ఇన్స్టాల్మెంట్ మీద తీసుకోమని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, ఈఎంఐస్ మీద వస్తున్నా. సో therefore నేను చెప్పే ప్రపోజిషన్ మీకు, మన వ్యూవర్స్ కి అందరికీ ఏంటంటే, మన ఎలీట్ వల్ల ఫెయిల్ అవుతుందా? మన ఎలీట్ అంటే ఎవరు? ప్రతి రాష్ట్రంలో 2-3 లక్షల మంది ఉంటారు పెద్దవాళ్ళు. వాళ్ళని చూసే కదా మనం చేస్తాం. వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటే మీరు ఎందుకు చేస్తారు? మీరు లక్షల మంది, 15 లక్షల మంది వెళ్ళి ఐఏఎస్ పరీక్షలకి కూర్చుంటున్నారు కదా, కుర్రోళ్ళు ఎవరు తాగట్లేదే. ఏదో వాళ్ళకి వచ్చింది, మనం ఇలా ఐఏఎస్ పాస్ అవ్వాలి, 15 లక్షల మందిలో 1000 మందో 500 మందే పాస్ అవుతున్నారు. ఆ రిగర్ ఎందుకు వచ్చింది? ఆ రిగర్, ఆ కష్టం అలా ఎలా రావాలి? ఆ ఎలిట్ చేస్తున్నారే. ఇలా వస్తే మన లైఫ్ మారిపోతుంది. దర్జాగా తిరగొచ్చు, తినొచ్చు, లంచాలు తినేవాళ్ళు తినొచ్చు. అందువల్ల మన ఎలీట్ ఫెయిల్ అవుతుంది. రూల్స్ వల్ల, ట్యాక్సెస్ వల్ల అవ్వదు. ఎలీట్ ఎక్కడైనా ఈ 10 రోజుల్లో నాకు ఒక స్టేట్మెంట్, ఒక స్టార్, ఒక పెద్ద పాలిటీషియన్, ఒక పెద్ద వ్యక్తి, మీడియా అనుకోండి, ఎవరన్నా ఇచ్చారా స్టేట్మెంట్ అని చూపెడితే ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్. పూర్తిగా కొయ్యూడు అవి ఉన్నది. ఓకే, రెడ్డన్న గారు మీరు చెప్పండి. అంటే పోలీస్ శాఖ అనేది ఉన్నటువంటి వాటిని రూల్స్ అతిక్రమించకుండా నియంత్రణలో ఉండేటట్టు చూసుకుంటారు, కానీ మాను లేదంటే తాగొద్దని చెప్పేటువంటి అవకాశం ఉండదు. కాకపోతే ఈ ఫైన్స్ చూసినప్పుడు భరత్ అనే సినిమా గుర్తొచ్చింది నేను ఆ ఫైన్స్ చూస్తే. సో ఈ ఫైన్లు వేయడంలో ఏమైనా అంటే ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? 20,000 పెట్టి తాగిన వాళ్ళు 10,000 కట్టరా? నో, ఐ డోంట్ థింక్. ఒకటండి, నిజంగా ప్రభుత్వాలకు అన్నిటికీ చిత్తశుద్ధి ఉంటే దీన్ని కంట్రోల్ చేయడం, మాన్పించడం కొంతవరకు డెఫినెట్ గా సాధ్యమవుతుంది. ఇది నా ఆలోచన. ఎందుకంటే మీరు చూసుకోండి అయ్యా, మీరు తాగేవాడు ఎవడు లేకపోతే ప్రభుత్వాలు కానీ ఈ షాపులు వెయ్యి పెట్టినా మీరు అక్కడ తాకపోతే ఆ షాపులు ఏమైపోతాయి? మూసుకుంటారు, అంతే కదా. ప్రభుత్వాలు దీనిపైన వచ్చిన ఇన్కమ్ మీదనే బ్రతికి బట్టగడుతున్నాయా? లేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే లేజినెస్, ఏదో వస్తుంది డబ్బు, ఇంకాస్త రాబడి పెంచుదామనేటువంటి ఆలోచన. ఇది విష సంస్కృతి. దీన్ని కాపాడుకోవాలి అంటే ముఖ్యంగా ప్రభుత్వాలు. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం మా ఊర్లో ఎవరైనా ఒక తాగి ఆ దారుణ చింత చెట్టు కిందో మర్రి చెట్టు కిందో కూర్చొని పంచాయతీ చేస్తుంటే ఎవడైనా వస్తే రే తాగిపోతాను బయటికి పంపించడా అంటాడు. లేదు, అరే వాడి మాటలకి ఏం పట్టించుకోవద్దురా, వాడు తాగిపోతాడు అంటాడు. వాడా ఆ వెదవరా, తాగిపోతు వెదవ. అంటే సమాజంలో
తాగితే ఒక స్టిగ్మా ఉండేది, అది ఎక్కడ, ఇది కరువు అయింది, ఇప్పుడు ఫ్యాషన్ అయింది, తాగినోడే గొప్పవాడయ్యాడు. దానికి కారణం ఏమిటి? ప్రభుత్వాలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, స్కూల్స్, కాలేజెస్. ఏమండి, ఎయిడ్స్ ఇంత ర్యాపిడ్గా పోయి నంబర్ 1 అయిన పరిస్థితుల్లో నుంచి ఎక్కడికో నెట్టేస్తాం. దానికి కారణం ఏమంటారు? ఎస్, ప్రభుత్వాల దగ్గర కొంచెం చిత్తశుద్ధి. మీరు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా దానికి ఒత్తాస పలుకుతుంది. ఒకటి ఈవెంట్స్ చేయొద్దు, ఒకటి స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఈ తాగుడు ఎంత చెడ్డదో, దాని ఆరోగ్యం మీద ఎంత ప్రభావం పడుతుందో, మీ మైండ్ ఏ విధంగా డిజబుల్ అవుతుందో దాని గురించి ఒక పాఠ్యాంశంగా పెట్టండి. ఈ న్యూ ఇయర్ ఈవెంట్లో విష్ హ్యాపీ న్యూ ఇయర్ అనే బదులు తాగితే జరిగే దుష్ప్రభావాల గురించి ప్రతి దగ్గర కూడళ్లలో పెట్టండి. బార్లలో మీరు ఒక స్క్రీనింగ్ చేయండి. సినిమాల్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి సినిమాలకు ఫ్రీగా ఇవ్వండి. యూ విల్ నాట్ డూ ఇట్. చేయరు మీరు, ఎందుకంటే మీ లాభాపేక్ష మీకుంది. అంతేగాని అదే కాదు, మీరు తాగితే వచ్చే దుష్ప్రభావాన్ని గురించి మీరు అదే పనిగా కలిసికట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు చేయగలిగితే డెఫినెట్ గా దీన్ని కొంతవరకు తగ్గించవచ్చు. నేను నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేశాను. నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు నార్కోటిక్స్ మన దగ్గర 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి, 27 దేశాలకు ఎగుమతి చేస్తాం. ఇంత ఉన్నా దాన్ని గురించి ఇప్పుడిప్పుడే ఆ సంస్కృతి, విష సంస్కృతి అందరిలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా సినిమా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా దానికి చిన్నగా అలవాటు పడుతున్నారు. దానికి కారణం ఏమంటే ఈజీ మనీ ఒకటి, ఏదో సాధించాలి, ఏదో ఆనందపడాలి, ఇది తప్పు. ఆ విధంగా దాన్ని ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. దాని గురించి కూడా డెఫినెట్ గా ప్రభుత్వాలు దీంతో పాటుగా దాని గురించి కూడా విశేషంగా దాని వలన జరిగేటువంటి దుష్ప్రభావాలు శరీరం పైన, మీ వృత్తి పైన, మీ ప్రవృత్తి పైన జరిగేటువంటి దుష్ప్రభావాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అయ్యా ప్రజలు నేను తాగను అంటే మీరు నోట్లో ఎత్తుకొచ్చి పోస్తారా అండి? పోయారు కదా. డెఫినెట్ గా అది జరగాలి. అది జరగాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, స్కూళ్లలో పాఠ్యాంశాలుగా పెట్టండి. మీరు క్వశ్చన్ ఎగ్జామ్స్ లో 4 బదులు 5 క్వశ్చన్లు ఇవ్వండి. 5 25 మార్కులు దానికే పెట్టండి. ఈ విధంగా మీరు చేయగలిగితే ఎవరైనా పిల్లవాళ్ళు అరే తాగితే మనకు ఇంత ప్రభావం ఉంటుంది మన శరీరం పైన, మన జీవితాలు ఈ విధంగా ఛిద్రమైపోతాయి అనేటువంటిది తీసుకెళ్ళాలి. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే దే వాంటెడ్ ఈజీ మనీ. ప్రభుత్వాలకి ఇది కావాలి. అంతెందుకండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఇన్ని బార్లు మూసేయండి. ఆ రోజు మూస్తే ఒక రోజు చచ్చిపోతారా? మూయమనండి. సరే మూయమనరు, మీరు పెట్టేశారు. అదే కాకుండా మీరు విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చారు, పోలీసులను బయట నిలబెట్టారు. ఏం చేయాలా? ఏం చేస్తారు? దే హ్యావ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. దానివల్ల బాబు మీరు తాగిపోవద్దు, తాగి కింద పడితే మీకే కాదు మీ కుటుంబానికి కూడా తీరని నష్టాన్ని కలిగిస్తారు అని చెప్పి చెప్తారు. పట్టుకున్నవాడి మీద ఫైన్ వేస్తారు. ఫైన్ వేయకుండా వదిలేకుండా వాడిని జైల్లో పెడితేనేమో కోకొల్లలు అవుతాయి. లేదు మీరు గాలి తీసేసి తోసుకొని పోరా అంటే ఇంకో అర్ధగంట పోగానే ఈ గాలి పంపులు పెట్టుకొని తిరిగే వాళ్ళు 10,000 సంఖ్యలో వచ్చేస్తారు రోడ్డుపైకి. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏమిటంటే మీరు మూసేయండి బార్లు. ఆ రోజు ఎవరు బయటికి రారు కదా. ఒక్కరోజు మూస్తే హాలిడేగా ఇప్పుడు మీరు ఏదో దానికి ఎలక్షన్ ముందు మూసేస్తారు కదా, జనవరి 1 మూసేస్తే ఏమవుతుందండి? చంపేస్తారా మిమ్మల్ని ప్రభుత్వాలని? వై కాంట్ టు డూ ఇట్? అదే కాదు, ఈ విష సంస్కృతి సాంప్రదాయాల నుంచి బయటపడాలంటే నెమ్మదిగా ప్రజల్లో మీరు చెప్పాలి, సందేశం ఇవ్వాలి. మీరు హ్యాపీ బర్త్డే అనో ఇంకోటనో ప్రతి పెద్ద నాయకుడికి బర్త్డేల కోసం పోస్టర్స్ పెడతారే, దాని బదులు తాగితే వచ్చేటువంటి దుష్ప్రభావం ఇది అని పెట్టి చిన్న మీ ఫోటో పెట్టండి. పెట్టి హ్యాపీ బర్త్డే టు అన్న సో అని రెడ్డి గారు, ఇప్పుడు అంటే దీని వల్ల వచ్చే దుష్ప్రభావం ఏంటి అని తెలియకపోవడం కాదు, కాకపోతే అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు లేదు దీంట్లో చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి. జీవితాలు ఏ విధంగా ఛిద్రమైపోతాయి, మీ ఆరోగ్యం ఏ విధంగా నాశనం అయిపోతుంది, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా నాశనం అయిపోతుంది అనేది తెలియదు. చాలా మందికి తెలియదు, ఎలైట్ పీపుల్కే తెలియదు. దానివల్ల వచ్చేది ఎన్ని విధాలుగా ఉన్నాయో ఒక పాఠ్యాంశంగా పెట్టండి. దానిపైన మంచి ఎక్స్పర్ట్స్ పెట్టండి. అందరికీ తెలియదండి. ఇప్పుడు తాగితే ఏమవుతుంది, నిషా ఎక్కుతుంది, పడిపోతాడనేంత వరకు చాలా మందికి తెలుసు, అంతవరకే. కానీ ఫైనాన్షియల్ స్టేటస్ నాశనం అయిపోతుంది. నెక్స్ట్ డే వాడు వర్క్ చేయలేరు, వర్క్ కల్చర్ నుంచి దూరం అయిపోతాము.
ఇవన్నీ చెప్పగలగాలి. చాలా ఉన్నాయి. మీ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, మీ బ్రెయిన్ దెబ్బతింటుంది, మీ ఆలోచన శక్తి పోతుంది, కొరబడిపోతుంది, మీ కనుచూపు తగ్గుతుంది, మీ హార్ట్ రేట్ పెరుగుతుంది. ఇవన్నీ మీకు హార్ట్ అటాక్స్ వస్తాయి. తాగితే ఆ 10 నిమిషాలు కానీ ఆ మధ్య కాలంలో తాగితే మంచిదని అన్నిట్లో చెప్పేవాళ్ళు, 1 పెగ్గో 1/2 పెగ్గో. బట్ అది ఈవెన్ ఎ డ్రాప్, బిఎం హెగ్డే గారిని చెప్తాడు, ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ విల్ కిల్ యూ అని. సో దట్ ఈస్ నాట్, అది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎవ్రీబడి షుడ్ నో, ఎస్ దీస్ ఆర్ ది థింగ్స్. ఇప్పుడు క్యాన్సర్ గురించి ఏ విధంగా కొంచెం ప్రాపగండా చేస్తున్నారో, అవేర్నెస్ కల్పిస్తున్నారో ఆ విధంగా కల్పించండి. అది ప్రభుత్వాలు అన్ని అనుకుంటే పెద్ద పనేమి కాదు, డెఫినెట్ గా ప్రభుత్వాలకి ఇన్కమ్ కావాలి అంటే అది ఈజీ ఇన్కమ్. సో కాబట్టి ఇది లేదా దానికి బదులుగా ఏదైనా ప్రత్యాసానంగా దాని గురించి ఈ ఇన్కమ్ బదులు ఇంకోటి దానికి పర్యవసానంగా ఇంకొక విధంగా ఏ విధంగా మనం చేయకూడదు, తప్పు, చాలా స్ట్రిక్ట్ గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అండ్ రామ్మోహన్ రావు గారు, ముఖ్యంగా చెప్పాలి అంటే మిడిల్ ఏజ్ కన్నా కూడా యుక్త వయసు పిల్లలు వీళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు కిక్ ఒకసారి ఇంకా దీంతో పని అవ్వట్లేదంటే నెక్స్ట్ అటెంప్ట్ డ్రగ్స్కే వెళ్తున్నారు. కొందరు తెలిసి తెలియక డ్రగ్స్లోకి అడుగు పెడితే కిక్ సరిపోక వెళ్ళిన వాళ్ళు మెజారిటీ మెంబర్స్ కనిపిస్తున్నారు, అంటే ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం. సో దానిపైన మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు డ్రగ్స్ పైన ఫోకస్డ్గా వెళ్తున్నాం, ముట్టుకుంటే తాట తీస్తాం అన్న విధంగా డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. కాకపోతే దానికి మొదలైనటువంటి కిక్ ఇచ్చేటువంటి మద్యాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదా అనేది ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకు దానిపైన అంత పెద్ద ఫోకస్ ఎందుకు చేయట్లేదు? జ్యోత్స్న గారు, నేను మొదటి ప్రస్తావించాను, ఇప్పుడు మద్యం తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిన మాదక ద్రవ్యాలు. దాని గురించి మాట్లాడే ముందు ఒక్క మాట, మనకు మంత్రాలకు చింతకాదు. మనం ఎన్ని ఆదర్శాలు చెప్పినా కూడా వ్యవస్థ మారకుండా వ్యక్తి మారితే లాభం లేదు. చాలా మంది చెప్తున్నారు వ్యక్తి మారాలి, మనం వద్దు తాగొద్దు మనం అనుకోవాలంటే కాదు. ఎందుకంటే ఆకర్షణీయంగా అక్కడ కనపడుతుంటే తాగకుండా ఉండలేరు. ఇంతకుముందు చెప్పాను చిన్నపిల్లవాడి చాక్లెట్ గురించి. నేను ఏమంటున్నాను, అసలు ఎక్కడ మొదలవుతుంది ఈ మద్యం అలవాటు? ఒకసారి మేము 4-5 సర్వేలు చేసినాం మద్యం మీద. రాజాపూర్ అని వరంగల్ జిల్లాలో సర్వే చేసినాం. అయితే జనరల్ గా మీరు ఎప్పుడు మద్యం తాగడం మొదలు పెట్టారు అని పిల్లల్ని అడిగినాం. యువత కాదు, పిల్లలు 12-13 ఏళ్ల పిల్లలు. వాళ్ళు ఏమన్నారంటే ఎన్నికలు అప్పుడు ఫ్రీగా వస్తారు సార్, అప్పుడు తాగినాం సార్ అన్నారు. అక్కడ మొదలవుతుంది కదా సమస్య. అంటే వ్యవస్థ ఎక్కడుంది, ఏం చేస్తుంది? ఎన్నికలప్పుడు ఫ్రీగా మద్యం వస్తారు, పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవడి బాగా వాడు పడాలి, ఎవడి తాగుడు వాడు పడాలి. సమస్య ఎక్కడ వచ్చింది? మొదలు అక్కడ. రెండోది సంక్షేమ పథకాలు అమలు మీద ఈ మద్యం ఎట్లా ఉంటది అనే దాని మీద ఓ పరిశోధన చేసిన. దీనిలో రెండోది ఏముందంటే, సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తుండ్రో ఆ ఒక ఊళ్ళో, ఏదైనా వరంగల్ జిల్లాలో ఒక ఊరు తీసుకున్నాం, ఆ ఊళ్ళో ఈ కళ్ళు దుకాణంలో ఎంత పోతుంది? ఇంతకుముందు గౌరీశంకర్ గారు కళ్ళు దుకాణం మీద ఎంత పోతుంది అంటే, కళ్ళు దుకాణం కాడ ఈ మొత్తం సంక్షేమ పథకాలు ఆ ఊరికి ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు, ఎన్ని కోట్లు అందుతున్నాయో అంతకు డౌన్ పోతుంది అక్కడ. అంటే వాళ్ళ శారీరక కష్టం కూడా మద్యం షాప్కు దానం అయిపోతుంది. అంటే ఏంది, వాళ్ళకి ఇచ్చేది చారణ కోడికి బారణ మసాలా, వచ్చేది చారణ బారణ ఒకరికి పోతుంది. అంటే రెండు. మూడోది ఏంటంటే, మీ కల్చర్, నేనేమంటే ఎల్ఐటి పీపుల్ ఆ కల్చరల్ సమస్య కాదు ఇక్కడ. నేనేమంటున్నాను, మద్యం అలవాటు ఎక్కడ మొదలవుతుంది అక్కడ గొంతు నొక్కాలి. అంటే బాటిల్ లెక్క అంటామని అక్కడ మొదలు పెట్టాలి. ఎన్నికలు వాటిలో మద్యము, లిక్కర్ అండ్ మనీ పవర్ బాగా పెద్ద ఎత్తున పెరుగుతుంది. 1000 రూపాయలు ఇచ్చి మీరు ఓటుకు 4000, 5000 పంచుతున్నప్పుడు అప్పుడు ఈ మద్యం తాగుతాడు, దాంతో రకరకాలుగా అలవాట్లు చేసుకుంటాడు. ఇక రెండో దానికి నెక్స్ట్ స్టేజ్కి వస్తున్నాను. ఎందుకంటే ఎవరు మద్యం నియంత్రణ తప్ప నిషేధం సాధ్యం కాదు అని కరాఖండికి చెప్పినాం. ఏమేమి ఉదాహరణ కూడా చెప్పినాం, నేను మొదలు మాట్లాడినాం. ఇక మన మాదక ద్రవ్యాలకు వస్తే, ఇప్పుడు విచ్చలవిడిగా అయింది. నేను అడ్వకేట్ మన గౌరీశంకర్ గారు తెలుసు, మా గతంలో కాజ్ లిస్ట్ వచ్చేది ఇంటికి. ఏది ఇప్పుడు అడ్వాన్స్ గా నా సుప్రీంకోర్టులో కేసు ఏదో నాకు తెలుసుకోగలుగుతున్నా. కాజ్ లిస్ట్ వేసినట్టు ఇవాళ 10 రూపాయల మాదక ద్రవ్యాల పాకెట్లు ఇంటికి సప్లై చేసే సమస్య వచ్చిందమ్మా. చాలా ఘోరంగా ఉంది. మనం తక్కువ అంచనా వేస్తాను పిల్లలు. ఇవాళ గ్రామాల్లో మీరు బిట్టగుళ్ళు లాగా క్రాపింగ్ చేసుకొని తిరుగుతున్నారు కొందరు. నేను ఒక ఊరికి వెళ్ళా, ఎందుకు బాబు ఇట్లా తిరుగుతున్నారంటే, సార్ వాళ్ళు వేరే వర్గం సార్. ఏం వర్గం అంటే అడిజెండా రాన్న కాదు సార్. వాళ్ళు ఏంటంటే మాదక ద్రవ్యాలు సప్లై చేసేటోడు ఆ ఊరవతలు ఉంటాడు సార్. వాడు వచ్చినప్పుడు వీళ్ళని గుర్తుపట్టడానికి క్రాఫింగ్ స్టైల్ అట. నేను పరిశోధన చేసి చెప్తున్నా. క్రాఫింగ్ స్టైల్ బట్టి మనవాడే అని గుర్తిస్తే ఇతర వేరే వాళ్ళకి వేయటమాట మాదక ద్రవ్యాలు. ఇవాళ స్కూళ్ళల్లో అలవాటు అయింది, కాలేజీలో అలవాటు అయింది. మొన్న నేను కాలేజీకి వెళ్ళి మాదక ద్రవ్యాల మీద ఒక అవగాహన సదస్సు పెట్టినాం. పెడితే వాళ్ళు ఏమన్నారంటే, అందుబాటులో దొరుకుతుంది ఇప్పుడు మీకు ఎట్టి పరిస్థితులలో మీకు 10 రూపాయలు, 20 రూపాయలు. ఇంతకుముందు మన రైటర్ గారు చెప్పారు కదా, మనకేమంటే మన చాక్లెట్లలో పెట్టి అమ్ముతున్నారు, కేకుల్లో పెట్టి అమ్ముతున్నారు. అట్లాగే
అలవాటు చేసిన తర్వాత మీరు చూడండి ఫలానా ఫ్లేవరే కావాలంటున్నారు ఇప్పుడు కేకుల్లో కూడా. Okay. అంటే అందులో ఆల్రెడీ పెట్టే ఉంటుంది కనుక అలవాటు అయిపోయారు. అయితే మాదక ద్రవ్యాలదేమో ఇంత ఈజీ కాదు తగ్గించడం. మద్యాన్ని తగ్గించడం ఈజీ అంటున్నారు. మద్యాన్ని ఏం చేయొచ్చు అంటే నియంత్రించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ బెల్ట్ షాప్ తీసేయాలి, అందుబాటులో ఉన్న వాటి తీసేయాలి. రెండోది ఎన్నికలప్పుడు మద్యాన్ని చాలా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఉత్తర కుమార ప్రభుత్వాల వాళ్ళు బాగా పలుకుతారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, ఆఖరి 4 రోజులు ఊరుకుంటారు. మద్యము డబ్బు విచ్చలవిడిగా అయిపోతుంది, దాన్ని ఆపుతలేదు. ఎలక్షన్ ఎంత బాగా జరుగుతాయో, ఎన్నికల ప్రక్రియ ఎంత బాగా జరుగుతుందో, ఎన్నికల ప్రక్రియలో జరిగే లిక్కర్ అండ్ మనీ పవర్ ను తగ్గించలేకపోతున్నాం. రెండోది రాజకీయ నాయకులకు మనకు ఇప్పుడు మద్యం ఆదాయాలను చూస్తున్నారు, దానికి కారణంగా వస్తుంది కనుక చూస్తున్నాం. గతంలో మనకు హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 50 కలిపినప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్ స్టేట్ ఆదాయం ప్రధానంగా మద్యం మీదే ఆధారపడి ఉండే. కానీ మద్యం అంటే గతంలో కళ్ళు ఇతరత్ర చెట్ల నుంచి వచ్చేది, ఈత కళ్ళు కానీ తాటి కళ్ళు ఉంటాయి. ఇవాళ IMF వచ్చిన తర్వాత IMF లో చాలా ఉన్నాయి. దీనికి ఇంకోటి సామాజిక ప్రభావం కూడా అక్కడ పెద్దవాడు తాగితే తప్పేది, ఎలాంటి ఇప్పుడు తాగుతాడు పంటడు అయిపోతుంది అని సమస్య కాదు, వాడు కంట్రోల్ తాగుతాడు. కానీ ఎవరు నష్టపోతున్నారంటే పేదలు నష్టపోతున్నారు. ఇవాళ ఈ మద్యం వల్ల నష్టపోయేది ఏంటంటే పేదలు నష్టపోతున్నారు. రేషన్ బియ్యం అమ్ముకొని కూడా మద్యం కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. కనుక ఇక్కడ సామాజిక ప్రభావం ఎవరి మీద పడుతుంది? పెద్దవాళ్ళ మీద కంటే పేదల మీద పడుతుంది. పెద్దవాడు ₹1,00,000 సంపాదిస్తాడు సంవత్సరం, నెలకు 10,000 ఖర్చు పెడితే సమస్య కాదు. కానీ ప్రతి వచ్చిన ₹700, ₹500 కూలీని కూడా దీని మీద పెడుతున్నాడు. ఎందుకంటే రేషన్ షాప్ బియ్యం అమ్ముకుంటున్నాడు అంటున్నాడు. అంటే మద్యం ప్రభావం ఎవరి మీద పడుతుంది? ఎక్కువ పేద ప్రజల మీద పడుతుంది. కనుక వాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైనా సరే దీని మీద పోయిన తర్వాత వాడు ఆర్థికంగా తన కాళ్ళ మీద తను ఎప్పుడు నిలబడతాడు? కనుక ఖచ్చితంగా పరాన్న బుక్గా మారుతాడు. ఎన్నికలప్పుడు డబ్బులు మద్యం తీసుకుంటాడు, ఓట్లు వేస్తుంటాడు. అంటే ప్రజాస్వామ్యంలో పెద్ద గొర్ర జరుగుతుంది. అందుకని నేను మూడు పరిష్కార మార్గాలు చెప్తున్నాను. ఒకటి, మద్యాన్ని ప్రధాన ఆదాయంగా భావించే ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి. రెండోది, బెల్ట్ షాపులు లాంటి అక్రమంగా అమ్మేటివని కంట్రోల్ చేయాలి. మూడోది, ప్రజల్లో అవగాహన కల్పించాలి. మీరు అన్నది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్నారు, కానీ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మొదలుంది. అవినీతి నిరోధక శాఖ లాగా చెప్పాను కదా. అందుకని ప్రొహిబిషన్ గురించి ప్రచారం చేయాలి. అన్నిటికంటే ఇప్పటి యువతలో విద్యార్థులలో గౌరీశంకర్ గారు మనకు సమయం. గౌరీశంకర్ గారు ఇప్పుడు మద్య నియంత్రణ కోసం ముఖ్యంగా చెప్పాలంటే ఎలైట్ పీపుల్, ఇప్పుడు పొలిటీషియన్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఎవరైనా కూడా ఇప్పుడు ఒక యాడ్ చూసామనుకోండి, పెద్ద సీన్ వస్తుంది, ఇంపాక్ట్ చూపించే పెద్ద సీన్ వస్తుంది, అందులో కింద చివర్నో ఎక్కడ మద్యం ఆరోగ్యానికి హానికరం, అసలు కూడా చూడరు ఇంకా చెప్పాలంటే. సో అటువంటి అవేర్నెస్ కనిపిస్తోంది. ఇక పాలనా పరంగా చూసినా కూడా ఏ ప్రభుత్వాలు వీటికి మినహాయింపేం కాదు. ముఖ్యంగా ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఏర్పాట్లు చేసుకుంటాయి, తాగొద్దని మాత్రం చెప్తాయి. గౌరీశంకర్ గారు ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ కూడా అమ్మా. అన్ని ప్రతిసారి మన గవర్నమెంట్ బ్లేమ్ చేయాల్సి ఉంది. నేనే ఉన్నాను, నేను తాగానమ్మా, కానీ తాగే వాళ్ళు ఎప్పుడు కూర్చుంటాను కంపెనీ రైట్ ఫ్రమ్ కాలేజ్ డేస్ లో చూసాం. నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి హ్యాబిట్స్ లో ఒక రెస్టారెంట్ ఉండేది, బార్ అండ్ రెస్టారెంట్, పార్సీ వాళ్ళది. అతని దగ్గర చాలా మంది 76, 75, 76 పీరియడ్ లో అక్కడ ఎన్టీ రామారావు గారు ఇల్లు దాటాకనే ఉంటుండే. అతని దగ్గర కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది వెళ్ళి తాగేవాళ్ళు. అక్కడ వెళ్ళి అవసరం లేదు. అతను హోటల్ ఓనర్, రెస్టారెంట్ ఓనర్, బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ ఏం చేసేది, 2 పెగ్గుల కంటే ఎవరైనా ఎక్కువ తాగితే యూత్ ఎవరైనా వచ్చిందనుకో ఆపేసేది, సప్లై చేయకపోతుంది, వెళ్ళిపోమని చెప్పేది. అలాంటి కల్చర్ ఉన్న వాళ్ళు ఎవరున్నారని చెప్పండి. 2 పెగ్గుల కంటే తను కన్నే చూస్తుండే, ఇక యంగ్ బాయ్స్ ఎవరైనా వచ్చి తాగుతున్నారు అంటే 2 పెగ్గుల కంటే ఎక్కువ ఇవ్వకపోయేది, పంపించేసింది బయటికి. బస్ జాబ్ చలే జాబ్ అంటుండేవాళ్ళు. అలాంటి బిజినెస్ మైండ్. అండ్ సెకండ్ థింగ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. ఇప్పుడు నేను తాగొద్దు అనుకున్నాను, అటువంటి బిజినెస్ మ్యాన్స్ కన్నా కూడా ఇప్పుడు ఒకవేళ మీరు బాగా తాగారనుకోండి, మీరు డ్రైవ్ చేయకండి, అండ్ పబ్బులు వీటి యాజమాన్లు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఇంటి దగ్గరే డ్రాప్ చేయండి అని సలహా ఇస్తున్నారు. వీళ్ళని ఎంతనైనా తాగనివ్వండి అంటే అటువంటివి జరుగుతున్నాయని చెప్తున్నాను. అది సొల్యూషన్ కాదు. ఇప్పుడు మొన్న అదే కదా వాళ్ళు ఇచ్చిన హెల్త్ కి మంచి పని. మేము ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము మలేషియా వెళ్ళాను. మలేషియా మా పాస్పోర్ట్ లో స్టాంప్ ఇచ్చారండి, డెత్ ఫర్ డ్రగ్స్ అని, డెత్ పెనాల్టీ అని రాసి పెట్టారు స్టాంప్ లో. ఎందుకంటే మన వాళ్ళు కూడా ఎట్లా అనంటే ఒక దేశం వెళ్తారు, ఇక్కడ దుబాయ్ వెళ్తారు, సౌదీ అరేబియా వెళ్తారు, అక్కడ రూల్స్ ప్రకారం మెదులుకుంటారు భయానికి. ఎందుకంటే దిగుబడి జైలు వేస్తే దిక్కుమొక్కు ఉండాలని తెలుసు. మన ఇండియాకి రాగానే మళ్ళీ ఒక కల్చర్ తాగి డ్రైవ్ చేస్తాడు. మళ్ళీ వాళ్ళతో డైలీ మీరు ఫేస్బుక్ లో చూడండి ఎంత తాగి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు.
పోలీస్ వాళ్ళని బాబు ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు. ఓకే. హెల్మెట్ ఉండదు, బగ్గ తాగుతారు, బండి నాట్ ఓన్లీ బాయ్స్ లేటెస్ట్ గర్ల్స్ కూడా చాలా మంది చూసాను నేను. ఇట్స్ రియల్లీ షాకింగ్ అమ్మా. ఎందుకంటే ఒక కన్సల్టెడ్ ఎఫర్ట్ క్యాంపెయిన్ నడిపియాలి. క్యాంపెయిన్ లేదని కాదు, జెండర్ ఈస్ నో ఎక్స్క్యూజ్. అంటే 70s 80s లో మనకు దూత మన ఫిల్మ్స్ డివిజన్ వాళ్ళ క్యాంపెయిన్ ఉందమ్మా. చాలా మంచి మంచి క్యాంపెయిన్స్ ఉన్నాయి. లిక్కర్ మీద క్యాంపెయిన్ ఉంది, చెత్త బయటపడేయొద్దని క్యాంపెయిన్ ఉంది. మీరు ఆ పాత రీల్స్ తీసి చూడండి, మీరు నిజంగా మీరు వేసుకోవచ్చు. దూరదర్శన్ వాళ్ళ దగ్గర ఉంటుంది క్యాంపెయిన్, ఫిల్మ్ డివిజన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యాంపెయిన్ ఉంది. పర్టికులర్ హెల్త్ ఎట్లా ఎఫెక్ట్, ఫ్యామిలీస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి, చెత్త రోడ్ మీద వేయొద్దు, బిల్డింగ్ పై నుంచి చెత్త కిందికి పడేయొద్దు అని క్యాంపెయిన్స్ ఉన్నాయి. I think this should be revived. And secondly, ultimately, అవేర్నెస్ అనేది పర్టికులర్ గా దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇండివిజువల్ మన ఫ్యామిలీ, మన ఇండివిజువల్ మన ఫ్యామిలీస్ కూడా రెస్పాన్సిబుల్ అమ్మా. మనం సొంతంగా మనం డిసైడ్ చేసుకోవాలి, ఇది హానికరం, ఇది మంచిది కాదు, మనకు కాదు, మన ఉన్న తోటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా మంచిది కాదు చేయొద్దు పని. అండ్ పుల్లారావు గారు ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. చాలా సింపుల్ గా ఉన్నది. రాజ్యాంగం అని ప్రతి ఒక్కరు అంటున్నాడు ఈ దేశంలో. ఆర్టికల్ 47 ప్రొవిషన్ ఉండాలి అని మహాత్మా గాంధీ ఇంక్లూడ్ చేయించాడు. అది ఎవరు పట్టించుకోవట్లేదు, మిగతా అన్ని పట్టించుకుంటారు. రాజ్యాంగం గురించి రాజ్యాంగం కావాలి. ఆర్టికల్ 47 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉన్నది. ఇప్పుడు పిల్లలు 2 కంటే ఉంటే పోటీ చేయకూడదు, లేకపోతే నీ మీద క్రిమినల్ కేసెస్ ఉంటే చేయకూడదు అన్నది. ప్రతి ఎంపీ ఎమ్మెల్యే 1 సంవత్సరం మొదలు ఎలక్షన్ పోటీ చేసిన మొదలు తాగటం మానేయాలి. తర్వాత ఎంపీ ఎమ్మెల్యే సర్పంచ్ గిర్పంచ్గా తాగకూడదు, ఉద్యోగం పోతాది అని చెప్తే అందరు మానేస్తారు కదా. అలాగే గవర్నమెంట్ సర్వీస్ లోకి వచ్చిన వాళ్ళు మానేయాలని చెప్పాలి. ఎందుకు చెప్పకూడదు? ఆర్టికల్ 47 దేనికి పెట్టారు? మిగతా ఆర్టికల్స్ అన్ని ముఖ్యమా? ఇది ఒకటే ముఖ్యం కాదా? ఎందుకు పెట్టారు? ఆ రోజు ఆ మహాత్మా గాంధీ ఎవరైతే చదువు లేని వాడికి కూడా ఓటేమన్నాడు. రాజ్యాంగంలో అప్పుడు డిస్కస్ చేసింది. ఆ కాన్స్టిట్యూషన్ లో ఇది మినిమం ఎడ్యుకేషన్ ఉండాలన్న పెద్ద డిస్కషన్ వస్తే ఓటేయటానికి మహాత్మా గాంధీ చదువక్కర్లేదు, ఏమక్కర్లేదు, అందరికి ఓటేమన్నాడు. అది ఒప్పుకున్నారు. ఆర్టికల్ 47 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రొవిషన్, అదొక గైడ్. అది చేయమనండి, ఆటోమేటిక్గా తగ్గటం మానేస్తారు కదా. దేశంలో దాదాపు 2 కోట్ల మంది ఎలక్టెడ్ ఆఫీషియల్స్ ఉన్నారు. సర్పంచెస్, వార్డ్ మెంబర్స్, ఎమ్మెల్యేలు అందరూ 2 కోట్ల మంది ఎంతో మంది ఉన్నారు. 1 కోటి మంది. వాళ్ళు తాకూడదు అని పెట్టని ఉద్యోగం పోతుందని గవర్నమెంట్ సర్వెంట్స్ అందరికి పెట్టండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వస్తుంది కదా. అది చేస్తే వెళ్ళిపోతుంది, లేకపోతే ఇది అది పెట్టొచ్చు కదా. అసలు అవి చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. అసలు ఆలోచన మిగతా ఆర్టికల్స్ అన్ని రాజ్యాంగంలో కావాలా? అది కావాలా? ఇది అక్కర్లేదా? అది మనం ప్రజలు అడగవలసింది. ఆర్టికల్ 47 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నుంచి ఫండమెంటల్లో మూవ్ చేసి పెట్టేయాలి. ఎందుకు ఎమ్మెల్యే ఎంపీ మనం పరిపాలించి మన జీవితాల చేతిలో పెడుతున్నాం. కొన్ని జ్యుడిషియరీ తాకూడదని పెట్టండి. అందరికీ నీతులు చెప్తారు కూర్చొని, రాజు ఇలా చేసేది, ఇది ఇలా చేసి. మీరు ఒక్కసారి ఎలిట్ నుంచి రావాలి. ఈ ఆర్టికల్ 47 రాజ్యాంగంలో ఉన్నది. అది అమలు పరిస్తే హాఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. మిగతా వారు పెద్దవారు చెప్పిన 3 పాయింట్స్ ముగ్గురు చెప్పింది అంతే కదా. ఏదో చేయాలి గవర్నమెంట్ అంటే నీకు ఆర్టికల్ 47 ఉన్నది, అది పాటించండి, ఫినిష్ అయిపోతారు ఈ ప్రాబ్లం. ఒక డిసిప్లిన్ వస్తుంది భారతదేశానికి. ఈవేళ భారతదేశానికి ప్రపంచం అంతా ఒక హై ఐక్యూ ఉన్న దేశం అని ఒక పేరు ఉన్నది. అది ఇంకా మనం ముందరికి వెళ్తాం. అది మాత్రం ఒక మంచి అవకాశం మన చేతిలో ఉన్నది. రాజ్యాంగంలో మెన్షన్ చేసి ఇంపార్టెంట్ పాయింట్ మహాత్మా గాంధీ పెట్టింది. అండ్ ఇదే రైట్ టైం కూడా అని అనిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచం కుగ్రామైనటువంటి ఈ టైంలో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి యువతను సక్రమంగా పెడితే ఖచ్చితంగా ఫ్యూచర్ భారత్దే, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఇప్పుడున్నటువంటి వాళ్ళనే ఇప్పుడు చూస్తూ ఉంటే ఈవెంట్స్ ట్రెండ్ ఎంతగా పెరిగిపోయిందనంటే, ఇంకా చెప్పాలంటే ఇటువంటి వాటికి సెలబ్స్ని అదేవిధంగా పొలిటీషియన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి అటెండ్ అయిపోయి రిబ్బన్ కట్ చేసి మరీ స్టార్ట్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్ని. అది లాస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ కూడా వెళ్ళటానికి వీల్లేదు. నేను ఉద్యోగం పోతానని పెట్టండి. ఎందుకు పెట్టకూడదు? వాళ్ళని పరిపాలించడానికి ఎవరినో ఎన్నికలు డబ్బులతో ఓట్లతో కొనుక్కొని మనం వాళ్ళకి అధికారం ఇచ్చాం. రేపు మళ్ళీ జైల్లో పెట్టవచ్చు. ఒక మంత్రిని నా మొహం ఇష్టం లేకపోతే జైల్లో పెట్టమంటాడు, వెళ్ళాలి, తప్పదు.
అలాంటి వాళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకుని ఈ లిక్కర్ పార్టీస్ Okay. అటెండ్ అవ్వకూడదు. ఆర్టికల్ 47 మీకు ఆ రోజు మహాత్మా గాంధీ చెప్పింది, అదొక పెద్ద పాయింట్ ఆయన చెప్పింది. లిక్కర్ మీదే ఎక్కువ పోరాడాడు. అది తప్పకుండా మనకి ఇవాళ రెలవెంట్, భారతదేశానికి Okay. అవసరం. మిగతా అన్ని ఆర్టికల్స్ కావాలా కాన్స్టిట్యూషన్ ఒకసారి రెడ్డి అన్న గారు, అక్కర్లేదా? రెడ్డి అన్న గారు ఫైనల్గా మీరేమంటారు? ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికి అవుతుంది ఈ అవేర్నెస్ అనేది? ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉండాలి, ప్రభుత్వాలు ఎలా ఉండాలి? మినిమం ఒక 5 years ప్రభుత్వాలు అనుకుంటే, ఇది ఏం లేదండి, ప్రభుత్వాలు అనుకోవాలి, ప్రజల్లోకి చేరవేయాలి. ఇప్పుడు మీరు భోంచేస్తున్నా కూడా ఎయిడ్స్ గురించి ఎలా మాట్లాడుకున్నాం, ఆ విధంగా ప్రతి మనిషి ప్రతి చోట ఆర్టీసీ బస్టాండ్లో, బస్సులో పోయేటప్పుడు కానీ, స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా అమ్మో ఈ విధంగా చేస్తే ఆరోగ్యం ఈ విధంగా నాశనం అయిపోతుంది, కుటుంబాలు ఈ విధంగా అనేది డిస్కషన్ రావాలి. దానివల్ల ఏమైపోతుంది, ఒకవేళ తాగే మనసున్న వద్దురా ఇంత దుష్ప్రభావం. అదే కాకుండా సోషల్ కల్చర్ దాని నుంచి దూరం చేయాలి. ఏమనంటే సోషల్ డ్రింకింగ్, సైన్స్ డ్రింకింగ్, ఇదేంటండి దరిద్రం. కాబట్టి దీని నుంచి దూరం చేయాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండి తీరాలి. అది ఉంటే డెఫినెట్ గా 100కి 100 పోళ్ళు కాకపోయినా ఇప్పుడున్న దాంట్లో ఒక 40 to 50% ఇమీడియట్ గా చేయబడితే ఒక 5 ఏళ్లలో 50% to 60%. దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ పెరుగుతుందండి. ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఆరోగ్యాలు బాగుతాయి, హెల్త్ బాగుంటుంది, దాంతో పాటు కూడా ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఐక్యూ పెరుగుతుంది. డెఫినెట్ గా ఖచ్చితంగా ప్రభుత్వాలు చాలా గట్టిగా ఫోకస్డ్ గా ఈ విషయం పైన ముందుకెళ్లి ఈవెన్ ప్రజల్లో కూడా అవగాహన కల్పించి, ఏదైతే ఇంతకుముందు పుల్లారావు గారు అన్నారో రాజ్యాంగం అని పదే మిగతా వాటికి అవసరమైన వాటికి ప్రస్తావిస్తూ దీన్ని పక్కన పెట్టారో, సో ఇటువంటివి వాటిని కూడా రాజ్యాంగ పరంగా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్ గా ఇది సాధ్యం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. రెడ్డన్న గారు, పుల్లారావు గారు, గౌరీ శంకర్ గారు అండ్ రామ్మోహన్ రావు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HMTV, వార్త ఆగదు, నిజం దాగదు.